రాత్రి మిగిలిన చపాతీలను చూసి నా పతి అమ్మ బాబాయ్ అని పరిగెట్టారు. ఎలాగైనా చపాతీలు తినిపించాలని చెప్పి నేనైతే ఒక ట్రిక్ ఫాలో అయ్యాను. ఎలా అయితే మీరు చేశారంటే చపాతీలు ఖచ్చితంగా అవతల వాళ్ళు తినాల్సిందే అనమాట. అస్సలు అనిపించదు చపాతీలు తింటున్నట్లు. ఇలా వెల్లుల్లిపాయలు అల్లము వేసుకొని ఆ తర్వాత కొంచెం అవి ఫ్రై అయ్యాక నీరుల్లిపాయలు కూడా కొంచెం కట్ చేసుకొని వేసుకొని ఆ తర్వాత టమాటా వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఆ తర్వాత కొంచెం ఉప్పు, ఆ పైన కారం, ఆ పైన ధనియా పొడి, ఆ పైన మనం కొంచెం పసుపు వేసుకున్నామంటే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇంకా కొంచెం గుడ్డు లేకుండా నార్మల్గా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇలా వేసుకోవచ్చు. కాకపోతే మా ఆయనకి నీసు లేకపోతే ముద్ద దిగదనమాట. అందుకని చెప్పేసి మనము గుడ్డ అయితే కొట్టేసామన్నమాట. అందులో మొత్తం 3 eggs కొట్టేసాము శుభ్రంగా. తర్వాత ఇలా స్లైసెస్ చేసిన చపాతీస్ అందులో వేసుకున్నారంటే ఇంకా ఇగోండి ఈ విధంగా ప్రిపేర్ అయిపోయింది ఫుల్గాను. ఏదో న్యూడిల్స్ చేసిన ఫీలింగ్లోనే మా ఆయన తినేసారు. ఇది సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.